ఏపీలో రైతులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరిక్కడ చూసుకున్నట్లయితే, అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది నమ్మే ప్రభుత్వం మాది అని నిమ్మల సీతారాం అక్కడ నిమ్మల అక్కడ మనకి రామానాయుడు గారైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాదన్నారు. వైకాపా అధినేత జగన్ రైతుల పొలం గట్ల మీద సర్వే రాళ్లపై తన బొమ్మలు వేయించుకోవడానికి 700 కోట్లు వృధా చేశారని ధ్వజమెత్తారు. రైతులకు భూములపై హక్కులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి ఫోటోలు లేకుండా జగన్ తన బొమ్మ వేయించుకున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులు ఆశలు దోచుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి భూముల రక్షణకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి రాయితీ హెక్టార్‌కు 25,000 పెంచి అందిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. అయితే వైకాపా ప్రభుత్వం ఇక్కడ రైతులకు పెండింగ్ పెట్టిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. నెక్స్ట్ సాగునీటి రంగంలో భాగస్వామ్యం కల్పించేలా సాగునీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించామని చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈయన ఏం చెప్తున్నారంటే, మనకి అన్నదాతలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అయితే ఉంది కదా! దాన్ని తొందరలోనే అమలు చేస్తామని, రైతులకు సంబంధించి ఏదైతే ఇచ్చామో హామీ, ఆ హామీనైతే నెరవేరుస్తామని చెప్తున్నారు. హెక్టార్‌కు 25,000 పెంచి అందిస్తామని చెప్పారు. అంటే ఏంటి, మనకిక్కడ హెక్టార్ అంటే మనకి దాదాపు 2.5 ఎకరాలనమాట. దానికి 25,000 అదనంగా పెంచి అయితే చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఏంటనేది అయితే డేట్ అయితే ఇవ్వలేదు. కానీ తొందరలోనే ఈ పథకం అయితే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు రైతులకి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.